ప్రతి నెల ఫస్ట్ తేదీ రాగానే పలకరిస్తూ చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకొని పెద్దమ్మ బాగున్నావా, తాత బాగున్నావా అని పలకరించే వాలంటీర్ రాలేదు. ఆయన వచ్చి డబ్బులిస్తే మందులు, పప్పు, ఉప్పు, సరుకులు కొనుక్కుందాం అనుకున్నాను. వాలంటీర్ రాలేదు. చేతిలోకి పైసలు పడలేదు. ఈ ఎండల్లో ఆటోల్లో పక్కూరికి వెళ్ళి బ్యాంకు నుండి డబ్బులు తీసుకోవాలట. ఈ మండు టెండలో ఎలా వెళ్లాలో ఏమో అంటూ వృద్ధులు, వికలాంగులు ఆందోళన చెందుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల సేవలపై ఫిర్యాదులు చేసి ఆపించడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 100 ఏళ్లలో సైతం కనీ విని ఎరుగని ఈ ఎండల్లో ఆ వృద్ధులు, వికలాంగులు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం కుదురుతుందా? ఆ బ్యాంకుల్లో క్యూ లైన్లు నిలబడడం, ఆ ఫారాలు నింపడం ఇదంతా ఆ అవ్వాతాతలు చేయగలరా? దానికి తోడు కొన్ని బ్యాంకులు తమ ఖాతాలలో కనీస నిల్వ లేకపోతే పెనాల్టీ విధిస్తాయి. ఈ పేదల ఖాతాలలో నిత్యం మినిమం బ్యాలెన్స్ ఉంటుందా అనేది సందేహమే. అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం వీళ్ల ఖాతాల్లోకి వచ్చిన 3,000ల్లో కోత విధిస్తారు. అది తమకు నష్టమని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర అని, వాలంటీర్లు ఇల్లిల్లు తిరిగి పెన్షన్లు పంచడాన్ని ఆయన భరించలేక, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు రావడాన్ని సహించలేక ఇలాంటి కుట్రలకు దిగారని, రేపు ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని ప్రజలే అంటూ ఉండడం గమనార్హం. పాపం ప్రతిపక్షాలకు ఈ చర్య బూమ్రాంగ్ అయినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ దెబ్బతో జగన్ పై మరింత సానుభూతి పెరగడం ఖాయమని కూడా వారు అంటున్నారు.